అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. నేను మీ శివ. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ చికెన్తో మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. దానికి ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 కప్స్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, పచ్చిపప్పాయ అనమాట. అది యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ కుక్ చేస్తే వెజిటేబుల్స్ మెత్తగా అయిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. 2 మినిట్స్ తర్వాత తీసేసి చల్లటి వాటర్లో వేసుకోవాలి. చల్లటి వాటర్లో 1 నిమిషం ఉంచిన తర్వాత వడగొట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాంట్లో కార్న్ఫ్లోరు, కొంచెం తెల్ల మిరియాల పొడి అంటారు కదా, అది యాడ్ చేసి కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి 3 to 4 మినిట్స్. మనకి ఎలా ఫ్రై తెలుస్తుంది అంటే తెల్లగా అయిపోతాయి అనమాట. చికెన్ ముక్కలు కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మన బోన్లెస్ చికెన్ కదా, ఊరికే ఫ్రై అయిపోతుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఇప్పుడు ఇంకొంచెం బటర్ వేసి ఒక 1/2 కప్పు మష్రూమ్స్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి వేసుకోవాలి. అవి కూడా బాగా కలిపి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ అవి కూడా ఒకసారి కలిపేసి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్దది ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ముక్కలు. నెక్స్ట్ 1/2 కప్పు పచ్చి క్యాబేజీ, 1/2 కప్పు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివే అన్నమాట. అన్నీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఈ కూరగాయ ముక్కలకు తగ్గట్టు ఇంకొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి, తెల్ల మిరియాల పొడి. అంతా ఒకసారి కలిపేసి మనం ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఈ వానాకాలం వాతావరణానికి జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అన్నీ ఒకసారి కలిపేసుకుని 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేయాలన్నమాట. వాటర్ యాడ్ చేసినాక హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఒక 3 to 4 మినిట్స్ ఉడకనివ్వాలి అన్నీ బాగా. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కలిపి దీంట్లో యాడ్ చేసుకోవడమే. చిక్కబడిన తర్వాత దించేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వాతావరణం చాలా బాగుంటుంది. సాయంత్రం పూట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.